అందరూ బాగున్నారమ్మా? అందరూ బాగున్నారా? కోడి మాంసం తెస్తున్నాడమ్మా ఇవాళ. కోడి మాంసం ఆదివారం కదమ్మా, కొబ్బరి అన్నం వండమన్నాడమ్మా. కొబ్బరి అన్నం వండాము ఇవాళ. 3 కొబ్బరికాయలు కోసి ముక్కలు కోసి మిర్చీలు వేసుకున్నామమ్మా. ఒకసారి కడుక్కోవాలి, ముక్కలు పొట్టుంటే పోద్దమ్మా. అవి మిర్చీలు వేసి ఆడేసి కొబ్బరి అన్నం వండుకున్నామమ్మా. ఇవాళ ఆదివారం అని మా మనవడు కోడి మాంసం తెచ్చి కొబ్బరి అన్నం వండాడమ్మా. అమ్మా ఎంత మెత్తగా అయిపోయిందో. మిర్చీలు వేసాక దాన్ని పాలు తీసుకోవాలమ్మా. పాలు తీసుకుని పాసం వండుకోవాలి. బియ్యం కడుక్కుని వెళ్తుగానమ్మా, బియ్యం పోసుకుని కడుక్కుని వేసుకున్నామమ్మా. కొలత ప్రకారంగా తీసుకోవాలమ్మా. ఇలుగులో పోసి ఎలుతుగా వచ్చిన బియ్యం కడిగేసి కొబ్బరికాయలు గిన్నెలోకి తీసుకుని పాలు పిండుకోవాలా. పాలు పిండుకుని అప్పుడు తాయితీగా పోసుకోవాలమ్మా. అవి మిర్చి ఆడేసి జాయిగా గుడ్డలోకి తీసి జాయిగా పాలు పిండుకుని అప్పుడు పొయ్యాలమ్మా. రుబ్బు రోట్లో రుబ్బూరమ్మా. ఇప్పుడు మిర్చీలు వచ్చినాయి, బేగ గమ్మున అయిపోతుందమ్మా. మిర్చీలోను చేతులు లాక్కొచ్చేయమ్మా. ఇప్పుడు మిర్చీలు వచ్చి జాయిగా పని అయిపోతుంది బేగని. మిర్చి ఆడేసి రెండోసారి పాలు పిండేసుకుని పాలు పొయ్యి మీద పోసేసుకున్నామమ్మా. గిన్నెలో పోసేసుకుని దాన్ని శుభ్రం పిండేసి పాలు తీసేసి పచ్చంగా అప్పుడు పోసుకున్నామమ్మా. బాగా వస్తున్నాయి పాలు పిండితే, తెల్లగా వస్తున్నాయమ్మా పాలు. చిక్కగా ఉన్నాయో పాలు. పిండేసుకుని ఆ పొట్టు తీసేయాలమ్మా. నిదానంగా పిండుకుంటే బోడు పాలు వస్తాయమ్మా. నిదానంగా జాయిగా పిండుకుంటే నిదానంగా బోడు పాలు వస్తాయమ్మా. పిండుకుంటే జాయిగాను. గిన్నె పాలు అయితే చానమ్మా, గిన్నె పాలు అయితే సరిపోతాయమ్మా. ఆ పిండేసిన పాలు పప్పు అదిగమ్మ, పప్పు తీసేసి అది పుట్టు మళ్ళీ గిన్నెలు వేసుకుని మిర్చీలు ఆడండమ్మా. మిర్చీలు ఆడితే మళ్ళీ కొంచెం పాలు వస్తాయి. నీరు వేసి మళ్ళీ మిర్చీలు వేసైతే మళ్ళీ పాలు వస్తాయి. చూసావమ్మా పాలు ఎంత చల్లగా ఉన్నాయో, గేదె పాలులాగా ఉన్నాయి. చూసావమ్మా పాలు, అన్ని పాలు వచ్చినాయి. గిన్నె పాలు వచ్చినాయి. పిండి తినమ్మా కూడా వేసాము. పాలు కూడా సరిపోయాయమ్మా సరిగా. గిన్నెలో సగం నీరు అయితే సరిపోతాయమ్మా. జాయిగా పాలు దిక్కునట్టు వేసుకుని ఏం వండుకుంటున్నామో జాయిగా చూసి వేసుకోవాలమ్మా. పాలు పెట్టేసుకుని ఏమేమో వేస్తాము అందులోనూ చదువుకుని దగ్గరెట్టుకుని వేసుకోవాలమ్మా. జాయిగా పొడుగు బియ్యం తీసుకున్నామ్మా. 2 సార్లు కడిగేసి వేసేసుకున్నామ్మా. పక్కన పెట్టుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకుంటే నానతాయమ్మా బియ్యం. ఇవన్నీ చేసుకునేటప్పటికి బియ్యం నానిపోతాయమ్మా. అవి కడిగేసి 2 సార్లు వేసేసుకోవాలమ్మా బియ్యం. ఉల్లిపాయలు గట్ట కోసుకునేటప్పటికమ్మా అవి బియ్యం శుభ్రంగా నానతాయమ్మా. బియ్యం జలిమూడిలాగా అన్నం పెట్టినట్టు ఉంచేస్తే చక్క తడి పొడి లేకుండా వచ్చేద్దమ్మా. బియ్యం వచ్చేస్తాయమ్మా అలా ఉంచేస్తేనే. మీదేమో గిన్నె పెట్టుకోవాలి ఖాళీగాను. నెయ్యి వేసుకోవాలి. కొరుకుతుంది చూసారమ్మా. నెయ్యి నూనె కలిసి మరుగుతున్నాయి. ప్యాకెట్లు ఉంటాయి కదమ్మా కొట్టుకాడ, ఓ ప్యాకెట్ తెచ్చుకోవాలమ్మా. అందులోకి దాంట్లో పెట్టుకుని జాయిగా వేసుకోవాలి. అందులో నూనె నెయ్యి కొరుకుతున్నాయమ్మా. సాసర్లో పెట్టుకుని రెడీగా ఉంచుకోవాలమ్మా. జాయిగా ఒక్కోటి వేసుకుని తిప్పుకోవాలమ్మా. జాయిగా కాగకమ్మా. వాటికి కాగకూడదమ్మా, మరిగిపోతే మళ్ళీ మాడిపోతాయమ్మా. దారగా కోసుకుని సరుకులన్నీ వేపేసుకుని వేసుకోవాలమ్మా.
ఆకుని పలాకులు వేసుకోవాలమ్మ అందులోను. జాయిగా తిప్పుకోవాలమ్మా. అన్నీ వేసేసి జాయిగా తిప్పుకోవాలి. నెయ్యిలో నూనెలోను వేగిపోతాయి. చారు ఉడికొచ్చేస్తుందమ్మా నాకు. ఉడికొచ్చినప్పుడు మా మనవరాలు తిప్పుతుందమ్మా. ఉండలేకపోతున్నానమ్మా. ముక్కలు జాయిగా సన్నంగా కోసుకుని టమాటా ముక్కలు, పచ్చిమిరప ముక్కలు జాయిగా కోసుకుని అలాగే వేపేయాలమ్మా. పెద్ద ఉల్లిపాయ అయితే సరిపోద్దమ్మా. ఒక ఉల్లిపాయ అయితే పెద్దదే సరిపోతాయి అందులోకి. అలా తిప్పాలమ్మా, అలాగ వేపాలమ్మా, దోరగా అలాగ వేపాల. సరే ఎలా తిప్పుతున్నానమ్మా, మాడిపోకుండా తిప్పాలి. రంగు మారిందమ్మా. జాయిగా వేపితే మాడిపోతాయమ్మా. దోరగా వేపుతున్నానమ్మా. కొంచెం కరివేపాకు వేసుకోవాలమ్మా అందులోను. బాగా తిప్పేయాలమ్మా. అలాగే తిప్పుతున్నానమ్మా. కరివేపాకు వేసి తిప్పుతున్నానమ్మా. కష్టపడి చేసుకుంటానమ్మా. సుఖపడి తినొచ్చమ్మా నలుగురును. కొనుక్కు తెచ్చుకున్న వేపాటు వస్తుందమ్మా. కుటుంబానికి చాలు కదమ్మా. మనం అలా చేసుకుంటే నలుగురు తింటామమ్మా. అదొక ముద్ద అవుద్ది, నలుగురికి కడుపు నిండదమ్మా. ఇలా చేసుకుంటే ఇంట్లో నలుగురు కుటుంబం తింటారమ్మా చక్కగా. వేగిపోయినాయమ్మా. అల్లమను ఎల్లుల్లిపాయలు నూరుకుని కొంచెం వేసుకున్నాము అందులో తిప్పుతాకి. కూడా వేపేయాలమ్మా అందులోను. దోరగా వేపేసి వేసుకోవాలమ్మా. అవి చూసన రాకుండా వేపేసుకోవాలమ్మా. అమ్మా ఎలాగ ఎగుతున్నాయమ్మా. మాడేపేసుకుంటే బాగోదమ్మా. దోరగా ఎగుతున్నాయమ్మా జాయిగాను. తీసుకుని జాయిగా గిన్నె పాలు అందులో పోసేయాలమ్మా. తీసుకున్నామమ్మా. అయ్యే కొబ్బరికాయలు తీసి ఉంచుకున్నామమ్మా. ఇవాళ అమ్మా అయ్యే పోసేసుకురావు కదమ్మా. ఆ గిన్నెడు పాలు పోసేసి గిన్నెడు సగం నీరు పోసేసామమ్మా. అలా పోయకూడదమ్మా. కొలత ప్రకారంగా పోసుకోవాలమ్మా. పాలు నీళ్ళు కొలత ప్రకారంగా పోసుకోవాలమ్మా. అది జాయిగా సరిపడగా ఉడికిపోద్దమ్మా. నువ్వేం కదమ్మా, ఒక గిన్నె పాలు వేసుకుని ఒక గిన్నె నీళ్ళు వేసుకున్నామమ్మా. నీళ్ళు వేసామమ్మా. పసుపు వేస్తున్నానమ్మా. ఇందులోకి కూర కూడా వండేసుకున్నామ్మా. కోడి మాంసం కూర వండేసుకున్నామ్మా అందులోకి అన్నంలోకి. నీళ్ళు వేసాకమ్మా ఇది తిప్పేసాక పక్కన కోడి మాంసం కూర వండుతాం చూడండి అమ్మా. పక్కనే సాల్ట్ ఎంతమ్మా సరిపడగా మా మనవరాలు అందుతుంది. సాల్ట్ వేస్తున్నానమ్మా. 2 చెంచాలు సాల్ట్ వేస్తున్నానమ్మా. ఉప్పు ఎంతో సరిపోగా తిప్పాకమ్మా. చూసాక చాలకపోతే మళ్ళీ చెంచా ఉప్పు వేసుకొచ్చి చూస్తున్నామమ్మా. చూడమ్మా మూత వేసేసుకోవాలి. అలాగా మూత పెట్టేసుకుని అలా మరిగిచ్చేయాలమ్మా. లోపల కూర ఆడుతున్నాను చూడండి అమ్మా. కూర ఆడుతున్నాం పక్కనే పెట్టేసి తాపడంగా నూనె వేస్తున్నానమ్మా. కూరలోకి నూనె ఎక్కువ వేసుకోవాలమ్మా. ముక్కలు కూడా వేసుకోవాలమ్మా. ఉల్లిపాయ ముక్కలు నూనె వేసేసి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలమ్మా. మరి టమాటా ముక్కలు వేసుకుని తిప్పేయాలమ్మా. కదమ్మా జాయిగా తిప్పుతున్నానమ్మా. ముసలిది బాగుండుద్ది అని కూడా మా పెద్ద పిల్లడు. కూర బాగుండుద్ది ముసలిదే అని కూడా మా పెద్ద పిల్లడు అమ్మా. ముసలిదనయ్యాక ఈ కూర వండలేకపోతున్నానమ్మా. 2 చెంచాలు ఉప్పు వేసేస్తున్నానమ్మా. వేసేసి కలపలా తిప్పేస్తున్నానమ్మా. అవి దోరగా వేగాక మాంసం వేసేస్తాను అందులో. వేగాక వండాలంటే వంటలు ఏమి రావమ్మా. వండాలని ఉంటుందమ్మా అన్నింట్లోనూ. వండాలంటే వండలేమమ్మా. వండి పెడితే తినాలనిపిస్తుందమ్మా. ఏం వండాలనిపిస్తుందమ్మా ముసలోళ్ళయ్యాక. ఎవరన్నా వండి పెడితే ముద్ద తినాలనిపిస్తుందమ్మా. మగ్గిపోయినాయి కదమ్మా. ఇప్పుడు మాంసం తీసుకుని మగ్గిపోయిన దాంట్లో వేస్తున్నానమ్మా. ఉల్లిపాయలు అవి మగ్గుతుంటమ్మా. కడిగేసి శుభ్రంగాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసి
మాంసంలో తిప్పేసి కరివేపాకు అన్నీ వేసి తిప్పేసి నూనెలో వేసేస్తానమ్మా. కాకుండా కారం ఉప్పు సమానంగా పడతాయమ్మా. సరేమ్మా అన్నీ వేసేసి కలిపేస్తున్నానమ్మా. ఎల్లుల్లిపాయ కూడా అందులో వేసి తిప్పేస్తున్నానమ్మా. కలిపేసి దిక్కునెట్టుకోవాలమ్మా. చికెన్ మసాలా అమ్మా, చికెన్ మసాలా వేస్తున్నానమ్మా. మాకు ఇప్పుడు అన్నీ వచ్చేసినాయమ్మా. ఇన్నాళ్ళు మాకు మసాలా నుండి నూరుకునేవాళ్ళమ్మా, శనకాయల మీద నూరుకునేవాళ్ళమ్మా మేము. ఇప్పుడు అన్నీ మిక్సీలో వచ్చేసి ఆడేసుకుని సులువు అయిపోయిందమ్మా. అన్నీ దగ్గర పెట్టుకున్నాం, ఆడేసి దగ్గర పెట్టుకుని వంట మొదలెడుతున్నామ్మా. ఇప్పుడు ఎవరు నూరతలేమ్మా, ప్యాకెట్లు వచ్చేస్తున్నాయమ్మా. ఎవరు చెంపడి నూరతలేదు. వేసుకుని ఓ పక్కన పెట్టేసుకున్నామ్మా. పక్కనే పాలు పెట్టాం కదమ్మా, లోపల పాలు మరిగిపోయి ఉంటాయమ్మా. చూద్దాం రండి అమ్మా, చూద్దరు కానీ. చూసామ్మా, మూత తీసాడు బుసబుస పొంగిపోయినాయి, పోనట్టు అయిపోయినాయి పాలమ్మా. అమ్మా ఎలా తేలిపోయిందా. కడిగి పెట్టాం కదమ్మా బియ్యం ఆర్పు, అవి ఆర్పు తీసి ఇప్పుడు బియ్యం వేస్తున్నామమ్మా అందులోను. అయితే తడి పొడి లేకుండా బియ్యం అన్నీ ఆరిపోయినాయమ్మా. బియ్యం కడిగి నానబెట్టి కడిగి వారు పెట్టేదనమ్మా. బియ్యం అన్నం బేగుడిపోద్దమ్మా. చూడండమ్మా బియ్యం ఎలాగేస్తున్నానో. బియ్యం కూడా అయితే ఉడికిపోతాయమ్మా జాయిగాను. వేసేసామ్మా. ఒకసారి ఉప్పు సాలిందో నాకు చూసుకుంటే తెలిసిపోద్ది. అప్పుడు కొంచెం ఉప్పు వేసుకోండి అమ్మా. చప్పుకుంటే బాగోదమ్మా, అన్నీ వేసినా కానీ ఉప్పు చప్పుకుంటే బాగో రుచి తెలదమ్మా. వేసి బియ్యం వేసేసి కలిపేసి మూతట్టేసినమ్మా, మగ్గిపోద్దమ్మా. ఇలాగా కూర చూస్తున్నానమ్మా. కూర పక్కనే ఉల్లిపాయలమ్మా జాయిగా మగ్గుతున్నాయమ్మా నూనెలోను. తిప్పుకుంటున్నపోతేనమ్మా మాడిపోతాయమ్మా ఉల్లిపాయలు. ఎలాగుందో మూత తీసి చూద్దాం, చూడండి అమ్మా అన్నం ఎలాగుందో. పట్టిందేమో జాయిగా తిప్పుతుండాలమ్మా. చూస్తే మాడకుండా ఉంటుందమ్మా అన్నం. అమ్మా మూత అయితే అవి కూడా మగ్గిపోతుందమ్మా. కూర కూడా చూసేస్తానమ్మా. మంటలో కూసేపు నేను కూర్చేపు తిప్పుతున్నాను, ఉడుకులో ఉండలేకపోతున్నానమ్మా. మా మంటలో కూసేపు సాయం వస్తుందమ్మా తిప్పుతాకి. పోయి పలుకుల్లో బాగా మగ్గిపోయిందమ్మా అన్నం. అన్నం అలా కనపడుతుందో తెల్లగా మగ్గిపోయి. దీని పని అయిపోయింది, మగ్గిపోయిందమ్మా. దింపేసుకుంటామనమ్మా అన్నం. అమ్మ అయిపోయింది, పక్కన పెట్టేసుకుంటాం అన్నం దింపేసి. ఇంకా కూర కూడా చూడాలమ్మా, కూర ఉడకాల. పని తిప్పేస్తుంది అనుకోకుండా ఉల్లిపాయలు మగ్గితే దోరదోరగా వేగాక మాడకుండా మాంసం వేసేయాలమ్మా. కలిపేసి ఉండించుకున్నాం కదమ్మా మాంసం. ఇప్పుడు వేసేస్తున్నాను చూడండి అమ్మా. ఇప్పుడు వేసేస్తున్నాను మగ్గాక ఉల్లిపాయలు. ఉప్పు కారం కలిపేసి ఉల్లిపాయలు వేగేటప్పుడు పక్కన పెట్టుకుంటేనమ్మా బాగుంటుందమ్మా మాంసం. పాళ్ళన్నీ సమానం కొలుతాయి. మళ్ళీ కలిపేసి ఉప్పు కారం పక్కన పెట్టేసుకుంటే ఉల్లిపాయలు మగ్గేటప్పటికి ఉల్లిపాయలు మగ్గాక జాయిగా వేసుకోవాలమ్మా. వేసిన కారం చాలదు కదమ్మా. నీళ్ళు గిరిపోయాక మళ్ళీ కారం వేసుకుని, మళ్ళీ చాలకపోతే నాకు చూసి ఉప్పు వేసుకుని అలా తిప్పుకోవాలమ్మా. కూర వేసుకోవాలి, కొంచెం పసుపు వేసుకోవాలా. చాలిపోతే మళ్ళీ వేసుకోండి. ఒకసారి తిప్పి చూసి మళ్ళీ వేసుకోవాలమ్మా. మాంసం కూరలో ఎక్కువగా ఉండాలమ్మా. మాంసం కూరలో నూనె కారం ఎక్కువ ఉండాలి. ఉడికి మొక్క ఉడుకుతాక నీళ్ళు వేయాలమ్మా. నీళ్ళు వేసాక ఉడికి ఆ నీళ్ళు మగ్గిపోవాలమ్మా. వేసి మళ్ళీ తిప్పుతున్నాను. మొక్క మూలిగిన నీళ్ళు వేసి ఉడికిపోయాక ఆ కూర మగ్గిపోద్దమ్మా, నీళ్ళు ఎగిరిపోయి. పిల్లలమ్మా ఆకలి చేస్తుంది అంటున్నారమ్మా పిల్లలు. చూసారమ్మా మూత చేతి ఎలా ఉడుకుతుందో కూర. ఎర్రగా కారం ఉప్పు అన్నీ సరిపోయినాయమ్మా. ఇప్పుడు అలా చూసుకుని వేసుకుంటే పాళ్ళన్నీ కలిసిపోతాయమ్మా. కూడా కొబ్బరి అన్నం వండుకునమ్మా కోడి కూర వండుకుంటే బాగుంటుందమ్మా. తిప్పుతున్నాను. దింపుతామనగానమ్మా మసాలా వేసుకోవాలమ్మా. ముందైతే చేదు వచ్చేద్దమ్మా. కూర కొంచెం దింపుతామనగా వేసుకోవాలమ్మా మసాలా.
కూర కూడా ఎగిరిపోయిందమ్మా. దింపేసి పక్కన పెట్టుకుంటామమ్మా కూర. మా వీడియో చూసిరందరూ లైక్ చేయండి అమ్మా. వండున్నాను లైక్ చేయండి అమ్మా. కూర ఏడు అన్నం వేసుకుంటున్నామమ్మా. ఏడు అన్నం వేసుకుని తింటున్నామమ్మా. ఎలాగున్నారో చూడమన్నారు. నేనే ముందుగా కూర అన్నం వేసి తింటున్నానమ్మా. మీరు కూడా వండుకున్నామా. చాలా బాగా కుదిరింది. మీరు కూడా